ఇంకా గీ ముచ్చటింటే మీరు కూడా ముక్కు మీద ఏళ్ళేసుకుంటారులా. అరే గింతగా అద్మానంగా ఉంటారా, ఇంతకీ ముచ్చటేందంటారా? మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది. ఇక మా చుట్టాలల్లో పిల్ల ఒక ఆడవిల్లు ఉందండి, పెళ్లి సంబంధం చూడమని మా సార్కి అయితే చెప్పిరంట. ఇక పిల్లగాడు ఏదైనా ఉంటే చూడమని జాడలు చెప్తారు కదా, ఇక అట్లనే మా సార్ కూడా ఒకరు చెప్పిరట. ఆ అబ్బాయి అట గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి, ఇన్కమర్లో ఒక 5-6 ఎకరాల ఆస్తి కూడా ఉండాలి వ్యవసాయము, కానీ వ్యవసాయానికి మా పిల్ల రాదు, ఇంకా వాళ్ళే చేసుకోవాలి అని అన్నారట. ఇంకా అత్తమామ కూడా ఉండాలి, కానీ ముసలోళ్ళు ఉండాలి. మా పిల్లగాడైతే హైదరాబాద్లోనే ఉండాలి, మా పిల్ల ఊళ్ళో జాబ్ చేయదు, హైదరాబాద్లోనే చేస్తుంది అని అంటారు. ఇంకా మళ్ళీ ఆడబిడ్డలు కూడా ఉండాలట, కానీ వాళ్ళు ఒక్కరే ఉండాలంటండి. ఆ ఒక్కరు కూడా ఎప్పటికీ వచ్చిపోదట, అప్పుడప్పుడు చుట్టాలు లెక్క పొద్దుగాలు వచ్చి సాయంత్రం పోయేటట్టు ఉండాలట. ఇంకా గిట్లయితే ఇంకా మగ పిల్లగాళ్ళకు పెళ్లి సంబంధాలు దొరికినట్టే అండి. గాళ్ళు వాళ్ళు అట్లా అనుకుంటే మనకొచ్చే కోడళ్ళు కూడా గట్లనే అనుకుంటారు కదా. నిజంగా ఇట్లా జరుగుతుందండి. మీరు నిజం అంటారా అబద్ధం అంటారా? ఒకసారి కామెంట్లు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.